నీ చిన్న మేధస్సుతో నీవు అడిగితే నా ప్రభు కోప్పడ్డు చేసి చూపెడతాడు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవే. గిర్జోన్ సువిశాలమైన పొలములో గొర్రె బొచ్చు పరిచాడు. దేవా, మీరు నాకు తోడై ఉన్నారని నాకు నిదర్శనం కలగాలంటే ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే చేశాడు దేవుడు. మరుసటి రోజు ఉదయనే ఆ గొర్రె బొచ్చు అంతా శుభ్రంగా పిండేసాడు, అయిపోయింది. ఓ 4 రోజుల తర్వాత మరలా గొర్రె బొచ్చు పరిచి, దేవా ఏమనుకోమాక, ఈ పొలమంతా మంచు పడాలి, దీని మీద మాత్రం పెటాని మొన్న చేసిన దేవుణ్ణి ఇప్పుడు చేయనా, అనుమానిస్తున్నావు నన్ను అని అన్నారా దేవుడు? అని అన్నారా? నీ మనస్సు ఏమిటో నా ప్రభువుకు తెలుసు, నీ చిన్న మనస్సు ఏమిటో నా ప్రభువుకు తెలుసు. అందుకే తోమా అవిశ్వాసమై ఉండక చూడు, కావాలంటే చూడు, వద్దులే ప్రభు, నా దేవా. హిజ్కియా 10 మెట్ల జరుగుద్దండి, అట్లాగా చెప్పు. 10 మెట్లు వెనక్కి తిప్పాలి, అంతేగా? అంతే. సరి చూసుకోవాలి. కాలాలు సమయాలు నా ప్రభు చేతిలో ఉన్నాయి. ఏదైతే మీరు జారిపోయింది అనుకున్నారో, తప్పిపోయింది అనుకున్నారో తీసుకొచ్చి మన ముందు పెడతాడు దేవుడు, తీసుకొచ్చి తిప్పుతాడు, సెట్ చేస్తారు నా ప్రభు యేసునామములో. ఆ రోజున జరిగిపోయింటే బాగుండేది, జరగకపోవడమే మంచిది. నా ప్రభు మనకి ఏది చేసినా మంచి చేస్తాడు. మంచి దేవుడు మన దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. హల్లెలూయా.